ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇండియాలో మనం కామన్గా చూసే ప్రాబ్లం. ఒక 10 పేషెంట్స్ ఓపీడీ కనుక విజిట్ అవుతే అట్లీస్ట్ 2 పేషెంట్స్ కన్నా ఐబిఎస్ ప్రాబ్లం అనేది కామన్గా గమనిస్తూ ఉంటాం. ఐబిఎస్ అంటే ఏంటి? ఒకవేళ పేషెంట్కి కనుక అబ్డామిన్ పెయిన్, పొట్టనొప్పి వచ్చి, ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా ఉన్నా, మోషన్స్ తరచుగా పోతూ ఉన్నా, లేదా మలబద్ధకం కాన్స్టిపేషన్ ఉన్నా కూడా ఐబిఎస్గా పరిగణిస్తాం. సో ఐబిఎస్ దేనివల్ల అవుతుంది? మన స్టమక్కి బ్రెయిన్కి ఉండే చిన్న గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇంట్రాక్షన్లో ఎప్పుడైతే డిఫరెన్స్ వస్తుందో దాన్ని మనము ఐబిఎస్గా పరిగణిస్తాం. ఒకవేళ పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియా కౌంట్ కనుక తగ్గి చెడు బ్యాక్టీరియా కౌంట్ ఎప్పుడైతే పెరుగుతుందో దాన్ని గట్ మైక్రోబయోమ్ డిస్బయోసిస్ అంటాం. దీన్ని మనం ఐబిఎస్గా పరిగణించవచ్చు. సో ఐబిఎస్ ఎలా డయాగ్నోస్ చేయాలి? ఒక ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అండ్ అల్ట్రాసౌండ్ టెస్ట్ వల్ల ఐబిఎస్ అనేది యూజువల్గా డయాగ్నోసిస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఐబిఎస్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఐబిఎస్ కంట్రోల్ చేయడానికి మనం ఫస్ట్ పాటించవలసిన విషయాలు: స్ట్రెస్ తక్కువగా ఉండడం, లో ఫుడ్ మ్యాప్ అనే ఒక స్పెసిఫిక్ డైట్ చార్ట్ని ఫాలో అవ్వడం, అండ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 30 minutes ఎవ్రీడే ఉండడం, 6 to 7 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండడం, అండ్ కొన్ని మెడికేషన్స్ ఐబిఎస్ని కంట్రోల్ చేయడానికి మనం యూజ్ చేయడం వల్ల ఈ ఐబిఎస్ అనేది కంప్లీట్గా కంట్రోల్ చేయవచ్చు. థ్యాంక్ యూ.